అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు. ఒకటి దేవుడికి అసాధ్యమైంది ఏమైనా కలదా? లేదు. తర్వాత దేవుణ్ణి నమ్మినవాడు. దేవునికి అసాధ్యమైనది లేదు, అలాగే దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యం అన్నది లేదు. కొడితే గట్టిగా. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది? వచ్చావా, టచ్ పో అనొచ్చు, లేకపోతే ఇదిగో తాకాను పో అనొచ్చు, లేకపోతే ఇంకొకటి అనొచ్చు, వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు. కానీ అలాగ అంటల్లా ఆయన. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఏమి నమ్మాలి? ఆయన మాటలను నమ్మాలి, ఆయనను నమ్మాలి, ఆయన వాక్కును నమ్మాలి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఎన్ని చోట్ల ఉందనుకున్నావు ఈ మాట? యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? దేవుని మాట, దేవుని వాక్కు. ఎంతమందికి అర్థమైంది? నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచెవిని పెట్టి కూటమైనాక వెనక్కి వస్తే నేను నీ నెత్తి మీద చేయి పెడితే ఏం ఒరిగిద్ది? నీ బొందా నా బొందా? అది నేను చెప్పాలనుకుంది. దేవునికి స్తోత్రం. అసలు పాయింట్ ఇది. నిన్ను బాగు చేసేది షాలేం రాజు అనేవాడి చెయ్యి కాదు, జీవము గల దేవుని వాక్కు. అది నీకు బాగా మైండ్కి ఎక్కాలి. ఇది ఆ వాక్కు ఎంత శక్తి గలదంటే అది నీ హృదయంలోగా నువ్వు తీసుకోగలిగితే నేను నీ మీద చేతులుంచే నిమిత్తం లేకుండా నేను హీల్ అయిపోతావు. నేను నీ మీద చెయ్యి ఉంచి నీ మామిడికేసి బాధాల్సిన అవసరంలా. ఈ మాటలు వింటూ ఉండగానే నువ్వు హీల్ అయిపోతావు, స్వస్థత పొందుతావు. తెలుసా నీకు ఆ సంగతి? చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ముట్టే బాగు చేశాడని. ముట్టి కాదు, ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు. అలాగన విశ్వసించిన వాడిని పెద్దగా మెచ్చుకున్నాడు యేసయ్య. శతాధిపతి ఏమన్నాడో తెలుసా?